తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల భాగంగా మనం ఇక్కడ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠార్ గోపాల్ గారితో ఉన్నాము. ఆయన అడిగి అసలు ఈ దశాబ్ది ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా సో ఎట్లా జరుగుతూ ఉన్నాయి, వీటి స్పందన ప్రజల నుంచి ఎలా వస్తుంది, సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. నమస్తే సార్. సో ఈ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా, అంటే 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరం వెళ్ళాము. సో ఈ 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తుందో లేదంటే ప్రవేశపెట్టిందో, సో మన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ప్రజల్లో ఎట్లాంటి స్పందన వస్తుంది సార్? సోదరులందరికీ నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే ఈరోజు మనము 9 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన కూడా 10వ సంవత్సరం ఈ దశాబ్ది తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పల్లెల్లో కానీ పట్టణంలో కానీ ఒక ఇంట్లో పెళ్లి జరిగితే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఈనాడు ప్రతి చోట పండుగ వాతావరణం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహవంతంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు దీంట్లో ఇట్లా ఇంట్లో పెళ్ళి అయితే కానీ ఇంట్లో పెళ్ళి అయితే కానీ ఏ విధంగా ఉత్సాహం ఉంటారో ఆ విధంగా పల్లె ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉత్సాహంగా మా ఇంటి పండుగ అనేది చేస్తున్నారు. అందరూ ఉత్సాహం. మనం ఆలోచించాలి, తెలంగాణ రాకముందు తెలంగాణకు ఆనాటి నాయకులు, మంత్రులు కానీ ఎమ్మెల్యేస్ కానీ సీఎం కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పూర్తి అంధకార బంధంలో చెప్పడం జరిగింది. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ పూర్తిగా హిందీ లేకుండా అల్లల్లాడతారు, ఉద్యోగాలు లేకుండా చాలా కష్టాల పాలవుతారని చెప్పి పబ్లిక్ను మాయమాట చెప్పి పక్కదారి భరించే ప్రయత్నం చేసింది. ఈనాడు చూసినట్టయితే యావత్ భారతదేశంలో ఎక్కడైనా రైతులకు 24 hours 24 గంటలు కరెంట్ ఇస్తున్న దేశం రాష్ట్రం ఏదైనా ఉందంటే కేవలం తెలంగాణ రాష్ట్రం తెలియదు. యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎక్కడ చూసినా కానీ నీళ్లు పూర్తిగా అడగనిపోతుంది. నీళ్ళు ఎంత 1000 ఫీట్లు వేసినా కానీ నీళ్ళు వచ్చే అవకాశం వేరే లేదు. కానీ ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత మన దగ్గర 4 మీటర్లు 5 మీటర్ల పైకి గ్రౌండ్ వాటర్ పెరిగి చూసినా కానీ తెలంగాణ ప్రాంతాలు పచ్చని పైలతోటి మంచి పొలాలతోటి సార్ ఇంకొకటి సార్, రీసెంట్గా కేసీఆర్ కూడా మంచిర్యాల పర్యటన చెప్పడం జరిగింది. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో మరో 1000 రూపాయలు పెంచి 4016 రూపాయలు కూడా చేయడం జరిగింది. సో ఈ రోజు అదే కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే ఎవరు అడగకుండా కూడా పెంచారంటున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం అంటే ఎవరైనా డిమాండ్ చేశారా లేదంటే కేసీఆర్ గారే పెంచారా? కేసీఆర్ గారు ఏది చూసినా కానీ ఏ వ్యక్తి ఏ బాధతో ఉంటారో ఎవరికి బాధ లేదు, ఎవరికి కష్టాలు బాగా తీసుకున్న వ్యక్తి కాబట్టి అన్ని కులాల గురించి అన్న మతాల గురించి ఇళ్లలో ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ఉండే వ్యక్తి అని ప్రతి ఇంట్లో ఏ విధంగా బాధపడుతుంటారు, వాళ్ళకి ఏ టైంలో ఎలాంటి డబ్బులు అవసరం ఉంటాయి, మందులకి వాళ్ళ చుట్టాలు ఉంటారు, వాళ్ళకి మనవలు ఉంటారు, మనవరాలు ఉంటారు, బిడ్డలు ఉంటారు, వాళ్ళందరూ చూసుకోవాలంటే వాళ్ళకి ఈనాడు మెడిసిన్ ధరలు చాలా విడిపోయింది. మన దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈనాడు మన తెలంగాణ ప్రాంతంలో 3016 రూపాయలు ఇస్తున్న దాంట్లో మనం అయినా కానీ ఈనాడు కొన్ని మందులు రేట్లు పెరిగిందని చెప్పేసి మరి అన్ని అధికంగా రేట్లు బాగా అధికంగా ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి 3000 సరిపోతలేవు, ఇంకా పెంచే ఉద్దేశంతో ఎవరు అడగకున్నా కానీ 3016 రూపాయలు 4016 రూపాయలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్కి దగ్గర తెలియజేస్తూ దీని గురించి ఎవరు పోరాడలేదు, ఎవరు చదవలేదు. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది సార్? ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, ఇంకా దాదాపు 5 నెలలు 6 నెలల్లో ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతుందా బీఆర్ఎస్ పార్టీ? ఎట్లా ఉండబోతుంది? దేశంలో హ్యాట్రిక్ కొట్టే పార్టీ ఉందని ఖాళీ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చూస్తుంటే మేము మా ప్రజాకులను గెలిపించుకుంటాం, మా కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం, మళ్ళీసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని ఆయన నినాదాలతోటి మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువ చెప్తున్నారు. గ్యారంటీగా లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్లతోటి ఈనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అవుతారు. మరోసారి పెద్ద ఎత్తున గెలుస్తారు. ఈనాడు తెలంగాణ ప్రాంతంలో కాకుండా యావత్ భారతదేశంలో చాలా స్టేట్స్లో కూడా కేసీఆర్ లాంటి నాయకులు మాకు కావాలి. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా మా రాష్ట్రంలో జరగాలి. అలాంటి మా నేత వాళ్ళు కోరుకుంటూ ఈ స్లోగన్ పూర్తిగా భారతదేశం పూర్తిగా అబ్కీ బార్ కిసాన్ సర్కార్ చూసినా కానీ మీటింగ్ చెప్తున్నా కానీ మన మహారాష్ట్రలో మీటింగ్ చెప్తున్నప్పుడు అందరం పోయినాం. ప్రజలు చిన్నపిల్లలు కానీ పెద్ద ఎవరు చూసినా కానీ అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఇక్కడనే కాకుండా మరి మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ కర్ణాటక కానీ చూసినా కానీ పూర్తిగా అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటే డెఫినెట్గా మాత్రం మరి ఈనాడు వచ్చే ఎలక్షన్లో కూడా ఎటు చూసినా కానీ కేసీఆర్ గారి ప్రభావం ఉంటారు. థ్యాంక్ యూ.
సో ఇది ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెప్తున్నారు. కేసీఆర్ గారి ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశంలోనే ఒక మోడల్గా ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ అమలుపరుస్తూ ఉన్నాము. ఖచ్చితంగా హ్యాట్రిక్ ఇంతవరకు ఎవరికి లేదు. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ కూడా 3వ సారి గెలిచి రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో జర్నలిస్ట్ మల్లేష్తో రాజు, అమ్మానీస్, హైదరాబాద్.